న్యాయ వ్యవస్థని భయపెట్టి తీర్పులిప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవంగా అయితే ప్రతి జాతీయవాది అడిగే ప్రశ్న ఒకటే. రఫెల్ అనేటటువంటిది ఈ దేశం ఫ్రాన్స్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం అయితే దాని మీద విచారణకు ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఎవరిచ్చారు? అంటే తనకి తానే తీసుకుంది. దేశంలోని కొన్ని శక్తుల ప్రభావానికి లొంగింది అది. అదే న్యాయ వ్యవస్థ ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కేసులో ఎందుకు బెయిల్ ఇచ్చింది? ఎందుకు ఇంతవరకు విచారణ చేయనివ్వట్లేదు? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు 2000 కోట్ల ఆస్తిని ₹1 కోటి డబ్బులతో కొట్టేశారు. ఓపెన్‌గా ఆళ్ళ పేరు మీదనే రిజిస్ట్రేషన్ అయినాయి ఆస్తులు. అంతకంటే దోపిడీ ప్రపంచంలో ఇంకెక్కడ ఉంటది? అదే సందర్భంలో ఏదైతే భోపాల్ గ్యాస్ ఘటనలో కేవలం ఆ ప్రమాదం వరకే చూశారు గానీ, వాళ్ళని కత్రోచిని తప్పించినటువంటి వ్యవహారాన్ని మాత్రం దాచేసుకున్నటువంటి పరిస్థితి, దాని మీద విచారణ జరగలేదు. అట్లాగే ఏదైతే సోనియా గాంధీకి సంబంధించినటువంటి పౌరసత్వం కేసు ఎప్పటికీ తెమల్చరు. రాహుల్ గాంధీ విదేశీ పౌరసత్వానికి సంబంధించినటువంటి దాన్ని ఎప్పటికీ తేల్చరు. అంటే న్యాయ వ్యవస్థ వాళ్ళ విషయంలో వెనక ముందాడుతోంది, లేదంటే మొహమాట పడుతోంది. అభిజిత్ దుప్కే లాంటి వాళ్ళు అంటున్నట్టు వాళ్ళు బీజేపీకి ఫేవర్గా లేరు, కాంగ్రెస్కి ఫేవరబుల్గా ఉన్నది అన్నటువంటి బీజేపీ వాళ్ళ ఫీలింగ్. అది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీకి సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణకి అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు ఇస్తే దాని మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అంటే ప్రతి చోట ఎవరికి ప్రయోజనం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరిని మోసం చేస్తున్నారు అంటే న్యాయ వ్యవస్థని బెదిరించి తమకు అనుకూలమైన తీర్పులు ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? అదే $1 మిలియన్ ప్రశ్న.